మత్తయి సువార్త 27వ అధ్యాయం 26 నుండి 46 నుండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సమర్థాన్ని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. ఎంత ప్రార్థించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, కృపామయుడా, కరుణామయుడా, మీ బంగారు పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభువా మహాశుక్రవార దినమున ప్రభువా మేమందరము కూడా తండ్రి ఈ విధముగా మీ మందిరములో ప్రభువా మరితో ఒక చిన్న సంఘముగా కూడి ప్రభువా మీ ఉన్నతమైన మీ ఘనమైన నామాన్ని స్తుతించడానికి, కొనియాడడానికి, హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గతించిన యొక్క మహాశుక్రవార దినం నుండి మహాశుక్రవార దినం వరకు తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను మీరు కాచి కాపాడి సంరక్షించి పెంచి పోషించి ఆరోగ్యాన్నిచ్చి ఆహారం పెట్టి మరి యొక్క మహాశుక్రవార దిన ఆరాధనలో మేమందరము కూడా పాలు పంపులు పొందే భాగ్యం ఇచ్చినందుకు మీకు మరొకసారి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే ఈ మహాశుక్రవార దినాన ప్రభువా కలవరికొండలో శిలోమ్రానుపై మీరు పలికిన ప్రభువా 7 మాటల నిమిత్తముగా తండ్రి మరి ఒక్కొక్కరు ప్రభువా ఒక్కొక్క మాటను ప్రభువా చదువుతూ ఉన్నారు, ఒక్కొక్కరు ప్రార్థిస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఆ యొక్క మాటను ధ్యానిస్తూ ఉన్నారు తండ్రి. ఈ విధముగా మా అందరికీ మీరు ఇచ్చిన ఈ చక్కని అవకాశాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఇంతకు ముందు 3 మాటలు వివరించిన బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను దీవించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు. ఇప్పుడు 4వ మాట వివరించడానికి సిద్ధపడి వచ్చిన మీ బిడ్డను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరచండి తండ్రి. మీ నోటికి బూరగా వాడుకోండి తండ్రి. మరి ఇక్కడ వినిచున్న మాకందరికీ అర్థమయ్యే విధంగా ప్రభువా వాక్యాన్ని వివరించడానికి నీ బిడ్డకు కావలసిన జ్ఞానము, తెలివి, ఆలోచన మీరు సమృద్ధిగా దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం మా బిడ్డ పైన కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. మేము ప్రభువా వినటం మాత్రమే కాదు తండ్రి, వినిన దానిని మా జీవితాల్లో ప్రభువా అనేకులకు చూపించడానికి, మాదిరికరమైన జీవితాలు జీవించడానికి మీ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆచారముగాను అలవాటుగాను కాకుండా పరిపూర్ణమైన భయముతో, భక్తితో, వినయ విధేయతలతో మేము ఈ యొక్క మహాశుక్రవార దినాన్ని ఆచరించే యొక్క భాగ్యం మీరు మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు ప్రభువా మీరు మాకు ప్రభువా గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన రోజు తండ్రి. దేవా మేము తండ్రి, నాయన, అబ్బా, తండ్రి అని పిలవడానికి మీరు మాకు అర్హత, యోగ్యత ఇచ్చిన రోజు తండ్రి. దేవా ఆ యొక్క దేవాలయంలో తెర చినిగి ప్రభువా మీకు మాకు మధ్య ఉన్న యొక్క అడ్డు తెరలు చినిగి ప్రభువా మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి మీరు మాకు అర్హత ఇచ్చిన రోజు తండ్రి. అందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మా పాపాల నుంచి, శాపాల నుంచి మాకు విడుదల ఇవ్వడానికి మీరు ఇష్టపడి మిమ్మల్ని మీరే తగ్గించుకొని ప్రభువా మిమ్మల్ని మీరే ప్రభువా తండ్రికి అప్పగించుకొని ప్రభువా ఈ లోకానికి వచ్చారు తండ్రి. మిమ్మల్ని మీరే మరణానికి అప్పగించుకున్నారు తండ్రి. మృత్యుంజయుడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా సమస్తమైన పాపాల నుంచి మాకు విడుదల ఇవ్వడానికి మీరు ఇష్టపడి వచ్చి మీరు చేసిన ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ శిలువలో కలవరికొండలో ప్రభువా మండు టెండలో తండ్రి మా కోసం మీ ప్రాణాలు అర్పించారు తండ్రి, మీ రక్తం చిందించారు తండ్రి. నా దేవా నా ఆత్మను మీ చేతులకు అప్పగించుకొనుచున్నానని మీ ఆత్మను తండ్రికి అప్పగించుకున్న తండ్రి గొప్ప దేవుడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా అందరి పాపాల నిమిత్తం మీరు చేసిన త్యాగాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకేమిచ్చి మీరు నన్ను తీర్చగలరు తండ్రి. మీరు చేసిన త్యాగానికి ప్రభువా మీకే వందనాలు యేసయ్య. మా కోసం ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడా మీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ అర్హతను బట్టి, యోగ్యతను బట్టి మరి ఒకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకా మళ్ళీ ప్రభువా ఇంకా 3 మాటలు వివరించిన ఈయన బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని నడిపిస్తున్న దైవజనుని, ఆయన భార్యను, ఆయన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని,
ఈ మహాశుక్రవారం ఆరాధనలో పాలు పంపులు పొందడానికి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ ఆరాధన కార్యక్రమం అంతా మర్యాదగా క్రమంగా జరగడానికి సహాయం చేయమని, ఈ ఆరాధన అంతా ముగించుకుని మళ్ళీ మేమందరము క్షేమంగా సంతోషంగా మా గృహాలకు చేరే భాగ్యం మీరు మాకు దయచేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ పాదాలు పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవా వందనాలయ్యా. మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంఘ గురువులకి, ఆర్చమ్మ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను పోయిన సంవత్సరం కూడా ఈ మహాశుక్రవారం రోజు 3వ మాటని చెప్పి ఉన్నాను. ఆ దేవాది దేవుడు ఈ సంవత్సరం కూడా నన్ను ఈ 4వ మాట చెప్పడానికి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా, ఈరోజు ప్రభువా ఈ మహాశుక్రవారం సమయంలో ప్రభువా నేను సిలువపై పలికిన మాటలను మేము ధ్యానించడానికి మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు వేలాది స్థితులు స్తోత్రాలు నాయన. యేసయ్యా, కృపగల దేవా, మేము ఈ మాటలు మాట్లాడుతుండగా నాయన మేము కాదు కానీ నువ్వే నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా ఈ మాటలను నువ్వు పలికిన మాటలను మేము వివరించడానికి మాకు శక్తిని దయచేయమని ఈ మా నాథుడైన యేసుక్రీస్తునాథుని ద్వారా మిమ్మల్ని ఎంతో మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక చిన్న పాట, ఒక 2 వచనాలు పాడుతాను. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం, నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, సిలువ మోయుచు వీపుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను, సిలువ మోయుచు వీపుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను, నా ప్రజలారా ఏడవకండి, మీ కోసము ప్రార్థించండి, నా ప్రజలారా ఏడవకండి, మీ కోసము ప్రార్థించండి, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా, కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా, చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కాచినావు, చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కాచినావు, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం. దేవుని నామానికి వందనాలండి.
యేసు ప్రభువు పలికిన 3 మాటలు ఇప్పుడు మనము విన్నాము. మొదటి మాట క్షమాపణని, అది క్షమాపణతో కూడిన మాట అయితే, రెండవ మాట తన పక్కనున్న దొంగని రక్షణలోనికి తీసుకువెళ్ళిన మాట. అలాగే మూడో మాట ఏంటంటే తల్లి బాధ్యతని యోహానుకి అప్పచెప్పటం, ఎంతో అది బాధ్యతతో కూడుకున్న మాటగా మూడో మాటని మనం విని ఉన్నాము. అలాగే ఇప్పుడు ఈ 4వ మాట ఏంటంటే ఎంతో వేదనతో కూడిన మాట. ఈ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. ఇది యేసు ప్రభువు పెట్టిన ఎంతో వేదనతో కూడిన ఈ కేక అన్నమాట. ఇది ఇక్కడ ఈ మాటని యేసు ప్రభువు ఆయన అరామిక్ భాషలో అన్నారన్నమాట. అది అసలుకి యూదులు అందరూ హెబ్రీ భాషను మాట్లాడతారు. కాకపోతే ఇది కూడా హెబ్రీ భాషే, కానీ మన జిల్లాలకి మాట ఎలా యాస్ లాంగ్వేజ్ ఎలా తేడా ఉంటుందో అలాగే ఇది ఒక అరామిక్ మాటని యేసు పలుకుతున్నారు అన్నమాట. ఏలి ఏలి లామా సబక్తా అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు కదా, ఈయన ఏలి ఏలి అంటున్నాడు, ఒక ఏలి వచ్చి ఈయన్ని రక్షిస్తాడేనో అనేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. కానీ అదేంటంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఆ మాటకి అర్థం అనమాట. యేసుప్రభు వారు తన గురించి తాను ఈ 4వ మాట మాట్లాడారనమాట. ఈయన ఈ మాట పలకటానికి ఒక ప్రవచన నెరవేర్పు ఉంది. ఏంటంటే అది క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు 22వ కీర్తనలో ఈ శిలువ యాగం అంతా 22వ కీర్తనలో ఉందన్నమాట. 22వ కీర్తన 1వ వచనము మనం చదివితే ఒకసారి, కీర్తన 22:1 1వ వచనం. నీవు నన్నేల విడనాడితివి, నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. అప్పుడే ఇది ప్రవచన రూపంగా ఉన్న ఈ మాటని 1000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితము దావీదు మహారాజు మన 22వ కీర్తనలో దీన్ని ఇక్కడ తెలిపి ఉన్నారనమాట. ఆ ప్రవచనము ఇది నెరవేర్చడానికి క్రీస్తు ఇది ఈ 4వ మాటని శిలువ మీద పలికినట్లుగా మనం చూస్తున్నాము. ఈ 4వ మాట ఏంటంటే తండ్రికి మొరపెడుతున్నారు అనమాట. దేవా నన్ను ఎందుకు విడిచావు, నా చెయ్యి ఎందుకు విడిచావు అనేసి ఆయన ఒక పెద్ద కేక వేసారనమాట. ఆ పెద్ద కేక వేసినప్పుడు సృష్టిలో కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఆ దేశమంతా చిమ్మ చీకటి. ఇక్కడ మనం చదివిన 27వ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 45 నుంచి మనము 53 వరకు చూస్తే కనుక సృష్టిలో కొంత అక్కడ ఇది జరిగిందనమాట. ఏంటంటే ఆ దేశమంతా ఆ సమయంలో ఆ దేశమంతా చిమ్మ చీకటి అయిపోయింది. అది ఈయన వేసిన కేకకి ప్రకృతిలో మార్పులు జరిగినాయి అన్నమాట. సమస్త మానవాళి పాపము చేత ఆయన నింపబడినప్పుడు తండ్రి దేవుడు కుమారుని చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చిందనమాట. అందుకని కుమారుడు అంత మొరపెట్టుకుంటున్నా సరే ఆయన తన ముఖమును చాటపెట్టుకున్నాడు అనమాట. మనల్ని రక్షించడానికి, మన రక్షణ కోసమే ఆయన ఈ శిలువయాగం చేసి మన పాప భారమంతా ఆయన మీద మోసుకున్నప్పుడు తండ్రికి ఈ కుమారుడు ఎంతో పాపంతో నిండి ఉన్న మనిషిలాగా ఉండి ఆయన రక్షించడానికి తన ముఖము దాటి వేసుకున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. ఇది మనము ఏంటంటే శత్రువులమైన మనము సమాధానపరచడానికి
తండ్రి కుమారుని చేతిని విడిచిపెట్టాడు అనమాట. మనల్ని నరకము నుండి కాపాడడం కోసం కూడా తండ్రి అయిన దేవుడు కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. ఒకసారి మనం చూసినట్టయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో ఇది ఉంటుందన్నమాట. రోమా 8:32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అది బ్రహ్మాండమై 3 గంటల సమయంలో ఈ మాట పలికినప్పుడు సిలువలో జరిగిన అద్భుతాలు ఏంటంటే ఆ దేశం అంతయు కూడా చీకటి కమ్మింది. రెండోది భూకంపము కలిగి అక్కడున్న బండలు పగిలినట్లుగా మనము వాక్యంలో చూస్తామన్నమాట. అలాగే దేవాలయపు తెర పైనుండి కిందకి జరిగింది. అంటే దేవాది దేవుడే ఆ తెరను చింపాడు అనమాట. ఏంటంటే ఇప్పుడు అంతకుముందు యాజకులు మాత్రమే స్థలంలోనికి వెళ్ళేది ఇటు వరకు ఉండేదన్నమాట పాత నిబంధన కాలంలో. అయితే ఇప్పుడు ఏంటంటే మనము కూడా ఇప్పుడు ఈ క్రీస్తు చనిపోయిన తర్వాత ఆ తెర చింపబడింది అనమాట. అది అసలు ఎంత విచిత్రం అంటే అది ఎంతో 4 అంగుళాల మందము గలది, 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న అంత మందంతో కూడిన తెర తిరగటం అంటే అది ఎంతో అద్భుతం అనమాట. ఆ రోజు జరిగిన ఆయన సిలువలో ఉన్నప్పుడు ఈ కేక విని ఆయన మరణించినప్పుడు జరిగిన అద్భుతం అనమాట. ఇది మన చేతిని తండ్రి చేతికి అప్పగించటానికి మనం అప్పగింపబడాలి అంటే తండ్రి దేవుడు కుమారుని చేయి విడిచిపెడితేనే మనము ఆయన చేతిలో ఉంటామన్నమాట. మనకి రక్షణ, మనము రక్షింపబడి మనం పాపము నుండి మనం రక్షింపబడటానికి కూడా ఈయన శిలువ యాగము అది ఎంతగానో ఉంది. తండ్రి ఆయన దేవుణ్ణి విడిచిపెట్టడానికి కూడా కారణం అదేనమాట. ఆయన దేవుడు ఎంతగానో అనుకున్నప్పుడు దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అన్నప్పుడు ఈ ఎడబాటు ఎంత భయంకరమైనదో మనకి తెలుసు అనమాట. తండ్రి ఇలా నన్ను ఎందుకు వెడవలసాడు, నన్ను ఎందుకు నా చెయ్యి విడిచాడు అని దేవుడు ఎంతగానో భయంకరమైన కేక వేసినప్పుడు ఆయన ఏంటంటే మన పాపములు 12 గంటల నుండి చిమ్మ చీకటి ఆవరించింది అనమాట. అదంతా ఆ సమయంలో అక్కడ అంతా చిమ్మ చీకటి. సూర్యుడు కూడా సృష్టికర్త యొక్క శ్రమలు చూడలేక ఏం చేశాడంటే సూర్యుడు కూడా తన ముఖమును చాటేసి చీకటిని సృష్టించాడు అనమాట. అక్కడ సృష్టికర్త బాధను చూడలేక సృష్టి అంతా ఏమైందంటే స్పందించింది అనమాట. అక్కడ సృష్టి బండలు బద్దలయ్యాయి అనమాట. హృదయాంతరంలో నుండి ఎంతో భారంగా వచ్చిన మాట ఈ 4వ మాటని మనము చూపిస్తుంది అనమాట. మన పాపాలు, మనం చేసిన పాపాలు అడ్డుగా వచ్చేవి కనుక తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చేతిని విడిచిపెట్టాల్సిన ఇది వచ్చిందనమాట. ఒక్కసారి యెషయా 53:10 వచనం చదివితే, యెషయా 53:10. యెహోవా దేవునికి తన కుమారుని నలుగుగొట్టడం ఇష్టమై ఉన్నది అన్నమాట. యెహోవా దేవుడు వదకు తేబడిన గొర్రెపిల్లగా యేసు ఈ శిలువ యాగాన్ని ఆయన అనుభవించారనమాట. మనము ఏంటంటే ఇది ఈ ప్రవచనం నెరవేర్చడానికి ఇప్పుడు కీర్తన 22వ అధ్యాయము మొత్తము కూడా శిలువ యాగము ఎలా జరిగిందో అన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉందన్నమాట. అక్కడ మనం ఒకటి చూస్తే మనము ఒక
ఇక్కడ ఏంటంటే దేవా నా దేవా నన్నేల విడచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేలా దేవా నా దేవా. ఈ కీర్తన 22వ అధ్యాయంలో ఇక్కడ ఆయన పడిన శ్రమ అంతా రాణం వారు రోమా సైనికులు ఆయన్ని ఎలా హింస పెట్టారో అసలు దీన్ని ఒక పాటలాగా కూడా మనము విన్నాము చాలాసార్లు. ఈ అధ్యాయంలో కనుక వృషభం భాషాను వృషభము బలమైన సింహాలు వన్యమృగములు నన్ను వెంటాడే. అంటే ఎన్ని వన్యమృగాలు అంటే రోమా సైనికులు అనమాట. ఆయన్ని ఒక భాష అంటే మన కలవరి కొండ మీద ఎంత మనుషులై ఉండి కూడా క్రూర మృగాల్లాగా అనమాట. సింహము ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే సింహము, కుక్కలు, గురుపోతు కొమ్ముల్లో నుండి రక్షించటం, అదంతా ఈ క్రీస్తు పూర్వమే దావీదు మహారాజు తన ఈ కీర్తనలో ఇదంతా వివరించారనమాట. శిలువ యాగం అంతా ఆ ప్రవచన నెరవేర్పు మనము ఇప్పుడు దేవునికి ఇప్పుడు కొత్త నిబంధనలో అది నెరవేరింది అనమాట. అండ్ వృషభములు అంటే ఎద్దులు, అడవి ఎద్దులు, అడవి దున్నలు, సింహాలు అంటే వీళ్ళంతా ఎవరంటే రోమా సైనికులు. అడవి మృగాలు ఎలా వెంటాడుతాయో అలా ఈయన్ని వెంటాడి అసలు ఎంతగానో అవమానపరిచి క్రూరాతి క్రూరంగా ఏ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మనము చూడని రీతిలో అలాంటి శిలువ యాగము అక్కడ జరిగిందనమాట. కల్వరి కొండ మీద ప్రయాణం అంతా కూడా ఎంతో మన పాపభారము ఆయన భుజం మీద వేసుకుని ఆ శిలువ మోస్తూ శిలువ యాగం అంతా చేసి మన కోసము, మనల్ని రక్షించడం కోసము, మన రక్షణార్థము ఆయన తన చివరి రక్తపు బిందువును కూడా చెమటని రక్త బిందువుగా గెచ్చేమనే తోటలో ఆయన చెమటనంతా కూడా రక్త బిందువుగా మార్చారు. మన రక్షణ కోసము మనము రక్షింపబడటానికి ఆయన సిలువలో పెట్టిన గావుకేక తండ్రి అయిన దేవుడు ఆయన్ని దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని తండ్రిని క్వశ్చన్ చేస్తున్న బిడ్డను మేము చూస్తున్నాము. ఎందుకు దేవుడు చేయి విడవాల్సి వచ్చిందంటే మన పాపభారము ఆయన భుజం మీద మోసాడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడిగా ఉన్న దేవుడు ఎంతో పాపరహితుడిగా ఆయనకు కనిపించి ఆయన ముఖాన్ని చాటివేసిన సందర్భంలో ఈ 4వ మాట ఇక్కడ మనకి తెలియజేస్తుంది అనమాట. అలాగే క్రీస్తు పడిన శ్రమలు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మన కోసము ఎంతగానో బాధపడి మనల్ని పరిశుద్ధులుగా ఉంచాలని, మనల్ని ఆయన రాజ్యంలో మనం చేరాలని, ఆయనతో పాటు ఉండాలని ఆయన ఆశపడి ఎంతగానో మనల్ని ఇచ్చేస్తుంటే మనమేనో అవే మన పద్ధతిలో మనం ఉంటున్నాము, మన ఆచారాల్లో మనం ఉంటున్నాము. కానీ మనము ఈ లోకంలో మనం ఎలా జీవిస్తామో, ఎలా ఉంటామో, మన ప్రవర్తనే నిత్య రాజ్యంలో మనం ఉండటానికి అది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మనము ఈ ఇహలోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని చిత్తము ఎలా ఉందో మన ప్రణాళికలో మనము దేవుని కోసము జీవించాలి, దేవునితో ఉండాలి, దేవుని అంటగట్టుకుని ఉండాలి. దేవుని రాజ్యంలో మనము ఇక్కడ ఉండేది మనము పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ ప్లేస్ కాబట్టి మన నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే ఆయన పడిన శ్రమలు మన భారం అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకుని మోసి ఆయన ఎంతగానో మనకు రక్షణ కలిగించాలని ఆయన తండ్రి కూడా ఆయన చేయిని విడిచిపెట్టి నా పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు మనం ఆయన బిడ్డలుగా ఉండి ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలో మనం ఉండి మనము ఆయన నిత్యరాజ్యాన్నిలో మనం వారసులు అవ్వడానికి ఈ లోకములో మనము ఎలా ప్రవర్తించాలో అది మనము తెలుసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక.